హలో బాబాయ్, ఈవేళ మనం భానుగుడిలో ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్ అయితే విజిట్ చేయబోతున్నాం. అసలు ఎందుకు విజిట్ చేయబోతున్నాం మనం? ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, మనం ఇంట్లో ఖాళీగా ఉన్నామని మన ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కదా. అయితే ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుదామంటావా? కాదు, మనకంత సీన్ లేదులే. కానీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదరా, ఫుడ్ బ్లాగింగ్ వీడియో స్టార్ట్ చేద్దామని. మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఆ పని మీదే వచ్చామన్నమాట. నాకు అర్థమైపోయింది. కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొత్త బట్టలు కొనడానికి వచ్చాం కదా మనం. నీకెందుకు ఎలా అనిపించింది? పక్కనే ట్రెండ్స్ ఉంది కదా, అక్కడికి వచ్చామేమో అనుకున్నాను. కాదు, మనకంత సీన్ లేదు. కానీ నువ్వు మోసుకున్నాడు. ఇంకెంత దూరం నడిపిస్తావు? ఆల్రెడీ గంట నుంచి నడిపిస్తున్నావు. ఆల్మోస్ట్ వచ్చేసాను రా, ఇంకొంచెం దూరమే. గంట క్రితం కూడా ఇదే చెప్పావు. ఇంకా ఎంత దూరం నడాలరా? ఈసారి అయితే పక్క దగ్గరలోనే ఉంది, వచ్చేసాం ఆల్మోస్ట్. నీకెవరు చెప్పారు అసలు? అది నేను గూగుల్ మ్యాప్లో చూసాను రా. అనుకున్నాను రా, గంట నుంచి నడిపిస్తున్నప్పుడే ఈడెవడు మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. గుజ్జేయాల్సింది సరిపోయేది. నీకు బాగా హ్యాపీ కదరా? అవునవును. సరే, ఆల్మోస్ట్ రెస్టారెంట్కి వచ్చేసాం. నడు. అది హాస్పిటల్ రా, రెస్టారెంట్ కాదు. అదే అదరే ఉంది. నడు, కొంచెం చెప్తాను. ఏకాడ వచ్చేసాం రా, గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఏదిరా? నాకు కనిపించట్లేదు. నీకైనా కనిపిస్తుందా? నా కళ్ళు పోయాయి అనుకుంటున్నావా? ఇక్కడే ఎక్కడో ఉండాలిరా. ఏదిరా? ఇదిగోరా, ఇటు చూడరా ముందు. ఎటు? ఎటురా? కనిపించిందిరా. పదైతే లోపల పోదాం. పద పద. ఆగు, ఇంతకు మన ఇంట్రో ఏది? సో బాబాయ్, రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. లోపలైతే యాంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడ కోతి కూడా చాలా బాగుంది బాబాయ్. వస్తే ఫొటోస్ దిగు. బాబాయ్, ఇంతలోనే మమ్మల్ని అయితే మా టేబుల్స్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. యాంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అంబియన్స్ అయితే నాకు కూడా చాలా నచ్చింది బాబాయ్. అలా ఇంకా సెటిల్ అవుతుంటే మెనూ తెచ్చి పెట్టారు. మెనూ మొత్తం బాగా చెక్ చేసి లాస్ట్కి అన్లిమిటెడ్ తారీ ఫర్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అదే తీసుకుందామని మేము ముందే ఫిక్స్ అయ్యి వచ్చామనుకోండి. కానీ ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళ ముందు కొంచెం బిల్డప్ కొట్టాలి కదా, అందుకే మెన్యూ 2 నిమిషాలు చూసాం అనమాట. లోపల యాంబియన్స్ ఎంజాయ్ చేస్తున్నాం. అలా అంబియన్స్ని ఎంజాయ్ చేసే లోపే మా స్టార్టర్స్ అయితే తెచ్చి సర్వ్ చేయడం మొదలెట్టారు. సరే బాబాయ్, ఎలాగో తీసుకొచ్చారు కదా అని లూస్ ఫ్రాన్స్ అయితే టేస్ట్ చేద్దాం అనుకున్నాము. అలా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేసే లోపే నెక్స్ట్ ఐటమ్ అపోలో ఫిష్ని కూడా తెచ్చి సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు అలా సర్వ్ చేస్తుంటే మా కడుపులో ఇలా ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాం. ఫైనల్గా టేస్టింగ్ అయితే మొదలెట్టాము. ఫస్ట్ లూజ్ ప్రాన్స్ టేస్ట్ చేసాము. ఇదైతే యావరేజ్గానే ఉంది. మరి నీ ఒపీనియన్ ఏంటి బాబాయ్? టేస్ట్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. అయితే ఇప్పుడు అపోలో ఫిష్ని టేస్ట్ చేద్దామంటావా? మరి ఇంకే కానిద్దామా? అలా అపోలో ఫిష్ని టేస్ట్ చేయడం అయితే మొదలు పెట్టాము. ఇదైతే జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మరి నీకెలా ఉంది? నాకు బాగా అనిపించింది బాబాయ్. ఇదే బెస్ట్ స్టార్టర్. ఇప్పటిదాకా టేస్ట్ చేసిన 2 స్టార్టర్స్లో ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. నిజమే బాబాయ్. ఎలానో సర్వ్ చేశారు కదా, నీకు ఫుడ్ వేస్ట్ చేయడం అందుకని తినడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈ లోపు మా వాడు అయితే నీకు తినడం రావట్లేదు, నేను తిని చూపిస్తానని చెప్పి కొత్త రకంగా నేర్పిస్తాను నేను ఏదో చెప్పాడు. సరే అని చూస్తున్నా. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇదిగో చూసి నేర్చుకో బాబాయ్. ఇలా ఒక ఆనియన్ తీసుకొని అలా లూస్ ఫ్రాన్స్ దానిపైన పెట్టుకొని, ఏటి రావట్లేదు, ఇలా తీసుకొని దీన్ని ఇరుక్కుపోయింది. ఏటి రావట్లేదా? ఇరుక్కుపోయింది బాబాయ్. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు చూడు, సెకండ్ అటెంప్ట్. ఇదేంటి రాలేదు, మళ్ళీ ఇంకోసారి ఇలా ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా అనిపించింది బాబాయ్? పర్లేదు బాబాయ్, ఆనియన్తో ట్రై చేస్తే కొంచెం బాగానే ఉంది. సరే, ఎలానో మా వాడు అయితే ఆనియన్తో ట్రై చేశాడు కదా, నేను ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలని సాస్తో అయితే ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఇలా టేస్ట్ చూశాను. ఇది కొంచెం బాగానే ఉంది. నార్మల్గా తినడం కన్నా సాస్ అయితే కొంచెం బాగుంది. ఇలా ఇది తింటూ నెక్స్ట్ స్టార్టర్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ మన నెక్స్ట్ స్టార్టర్ అయితే వచ్చేసింది. ఏంటిది? తందూరి చికెనా? అవును బాబాయ్, పేరు కూడా తెలియదా నీకు? చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది.
కొంచెం టెండర్గా కూడా అనిపించింది. టేస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ గ్యాప్లోనే సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మావాడు అయితే ఆగలేకపోతున్నాడు, ముందే టేస్ట్ చేద్దాం అనుకున్నాడు. దీనికైతే 2 డిప్స్ కూడా ఇచ్చారు. మావాడైతే తీసుకుని టేస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. టేస్ట్ ఎలా అనిపించింది బాబాయ్? ఇది చాలా బాగుంది బాబాయ్. ఈ రెస్టారెంట్కి వస్తే మస్ట్ ట్రై ఐటమ్ ఇది. అవునా, నేను కూడా ట్రై చేస్తున్నాను. అలా అని చెప్పి మైనీస్లో డిప్ చేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే ఫస్ట్ టైం తెలియలేదు, అందుకని చెప్పి సెకండ్ టైం మళ్ళీ ట్రై చేశాను అనమాట. నార్మల్గా కన్నా మైనీస్తో అయితే టేస్ట్ ఇంకా నచ్చింది. మీరు వస్తే కనుక పక్కా ట్రై చేయండి. ఈ గ్యాప్లోనే వాళ్ళ బటర్ నాన్స్ అయితే తెచ్చి సర్వ్ చేయనా అని అడిగారు. మాకైతే హిందీ రాదు, వచ్చి రాని హిందీతో ఏదో ఒకలా మేనేజ్ చేసి తిన్నాక సర్వ్ చేయమని చెప్పాం. అలా తందూరి చికెన్ ఫినిష్ చేసాక బటర్ నాన్ అయితే టేస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. బటర్ నాన్ అయితే 2 కర్రీస్తో వచ్చింది. ఒకటైతే పన్నీర్ పొటాటో కర్రీ, ఇంకోటి చికెన్ కర్రీ. ఇప్పుడు చికెన్ కర్రీతో టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం. కానీ 2 కర్రీస్ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ ఉన్నాయి. పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఒక పన్నీర్ స్లైస్ని అలా తీసుకొని టేస్ట్ చేస్తుంటే పన్నీర్ అయితే మౌత్లో పెట్టగానే కరిగిపోతుంది. చాలా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నీకు ఎలా అనిపించింది బాబాయ్? 2 కర్రీస్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ బటర్ నాన్ అయితే చాలా బాగుంది. ఆ బటర్ నాన్ అయితే చాలా స్ట్రెచ్ అవుతుంది, దాన్ని కట్ చేయడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. చికెన్ కర్రీలో చికెన్ అయితే చాలా మెత్తగా ఫ్లేవర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఇవి టేస్ట్ చేసేసరికి మా ఇద్దరికి కడుపు నిండిపోయింది. ఏదో ఒకలా బటర్ నాన్ ఫినిష్ చేయాలి కాబట్టి ఇద్దరం కలిపి కూర్చొని ఫినిష్ చేసాం. ఈ గ్యాప్లోనే వాళ్ళు బిర్యానీ అయితే తీసుకొచ్చారు. సేమ్ మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్తో బిర్యానీ అయితే తర్వాత సర్వ్ చేయమని చెప్పాం. ఈ గ్యాప్లో కష్టపడి బటర్ నాన్ అయితే ఫినిష్ చేసాం. ఈలోపు మాకైతే చిల్లుగా థమ్స్అప్ అయితే తెచ్చి పెట్టారు. అలా బటర్ నాన్ అయితే ఫినిష్ చేసి థమ్స్అప్తో రీఫ్రెష్ అయ్యి మళ్ళీ బిర్యానీతో రీస్టార్ట్ చేసాము. అలా బిర్యానీ సర్వ్ చేయడం స్టార్ట్ చేయగానే ఆ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ అయితే చాలా బాగున్నాయి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా అలా బిర్యానీ అయితే తినడం స్టార్ట్ చేసాము. బిర్యానీ ఫ్లేవర్ అది సూపర్ ఉంది. సో అలా మా ఇద్దరికి అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోవడం వల్ల బిర్యానీ అయితే తినడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ బిర్యానీలో పీసెస్ అయితే చాలా టెండర్గా ఉన్నాయి బాబాయ్. కుకింగ్ అయితే చాలా బాగా చేశారు. అలా బిర్యానీలో లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తిన్నాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా టేబుల్ మీద ఇంత ఫుడ్ అయితే ఉండిపోయింది. ఇది ఏం చేద్దామని ఆలోచిస్తూ మన బాబాయ్ని అయితే అడిగాను.
వాడైతే వెయిటర్ని పిలిచి వచ్చి అని హిందీతో కమ్యూనికేట్ అయ్యి పార్సిల్ చేయించాడు లాస్ట్కి. అలా మిగతా ఫుడ్ పార్సిల్ చేయించుకొని ప్లేట్లో ఉన్న బిర్యానీ అయితే కంప్లీట్ చేసి కూర్చున్నాం. ఈ గ్యాప్లోనే మా ఇద్దరికి మాక్టైల్స్ అయితే తెచ్చి ఇచ్చేసారు. అవైతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మాక్టైల్స్ అయితే నేను చాలా పెద్ద లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. అవైతే కొంచెం స్వీట్ లెమన్లా అనిపించాయి. అండ్ ఫైనల్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబాయ్ ఫుడ్.